8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకునే వారికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని, ప్లేట్లెట్స్ పడిపోవటం, రక్తస్రావం ఎక్కువ కావటం, కీమోథెరపీ ఆపేయటం అభ్యంతరంగా రిస్క్ రావటం వల్ల, అట్లాగే మెడికేషన్ డోసుని తగ్గించటం, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చినాయని, క్యాన్సర్ ట్రీట్మెంట్ లేట్ అవ్వటం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే క్యాన్సర్ పేషెంట్లకి కీమోథెరపీ జరిగేటప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని నివారించడానికి బొప్పాయి ఆకు రసం అద్భుతంగా ఉపయోగపడుతుందని క్యాన్సర్ స్పెషలిస్టులే నిరూపించారు. అలాంటి సత్యాలు మీలాంటి వారికి ఎంతో ఉపయోగపడతాయి. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్కి చెందిన జిఐ మెడికల్ ఆంకాలజీ పరిశోధకులు ఈ విధమైన పరిశోధన 219 మంది మీద చేసి సైంటిఫిక్గా నిరూపించారు బొప్పాయి ఆకు రసం గురించి. అంచేత క్యాన్సర్ ట్రీట్మెంట్లు తీసుకునే వారికి కీమోథెరపీ ట్రీట్మెంట్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందో ఈరోజు ప్రత్యేకంగా అలాంటి వారి గురించి సైంటిఫిక్గా వివరణ అందించే ప్రయత్నం చేయబోతున్నాం. క్యాన్సర్ కణాలు 1, 2, 2, 4, 4, 16 గట్ల విభజన చెందుతూ ఉంటాయి. క్యాన్సర్ కణిత పెరిగిపోతూ ఉంటుంది. మామూలుగానండి, ఒక కణజాలం చనిపోతే ఆ చనిపోయిన కణజాలం ప్లేసులో మరొక కొత్త కణం ఇంకోటి పుట్టాలి. అప్పుడు అవయవాలు ఉండవలసిన సైజులో కరెక్ట్గా ఓవర్ గ్రోత్ లేకుండా కరెక్ట్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కణాల్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి ఒక కణం చనిపోతే ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటం వల్ల ఒక కణం ప్లేసులో 2, 3 కణాలు, 4 కణాలు కొత్తవి పుట్టేస్తూ ఉంటాయి. కణ విభజన రెట్టింపు అయిపోతుంది, వేగం. ఆ భాగంలో సెల్ గ్రోత్ ఎక్కువైపోయి, చూడండి ఇప్పుడు మనకు పులిపిరికాయ ఎలా వస్తుంది పైకి, సెల్ గ్రోత్ ఎక్కువైపోతుంది అక్కడ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. అలా కాయలాగా వస్తుంది. లోపల ఏ భాగంలోన్నా అట్లా కణితిలాగా పెరిగితే అది నిదానంగా క్యాన్సర్గా మారితే అది క్యాన్సర్ కణిత అంటారు. ఇప్పుడు ఇక్కడ కనపడింది కదా మీకు సెల్ డివిజన్, క్యాన్సర్ కణాలు అట్లా విపరీతంగా పెరిగిపోయి కణితిలాగా ఏర్పడుతుంది అన్నమాట. అలాంటి కణితలు వచ్చేసి అక్కడి నుంచి అవయవానికంతటికీ ఆ క్యాన్సర్ కణాలు పాకేస్తాయి. ఒక అవయవం నుంచి మరో అవయవానికి పాకేస్తాయి. ఇలా జరగటం వల్ల క్యాన్సర్తో ప్రమాదం బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీన్ని అరికట్టడానికి అలోపతి వైద్య శాస్త్రంలో కీమోథెరపీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ మెడికేషన్ యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే ఎముకలో ఉండే మజ్జ అంటారు కదా, బోన్ మ్యారో, ఆ బోన్ మ్యారోని కీమోథెరపీలో వాడే మందులు అణిచివేస్తాయి. బోన్ మ్యారోని సప్రెస్ చేసేసరికి ఈ క్యాన్సర్ కణిత సంబంధమైన కణజాలాలు కూడా అలా చనిపోవటము, విభజన ఆగిపోవటం కూడా జరుగుతుందన్నమాట. ఇమ్యూనిటీని అట్లా సప్రెస్ చేసి వీటి యొక్క డివిజన్ని, ఆ కణిత ఇంకా పెరగకుండా ఆ కణజాలాన్ని అణిచేస్తాయి. ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతున్న వల్ల క్యాన్సర్ కణితలు ఇంకా స్ప్రెడ్ కావు, క్యాన్సర్ పక్క భాగానికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపటానికి ఆ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కీమోథెరపీ మందులు బోన్ మ్యారోని అణిచివేస్తున్నాయో అప్పుడు బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే ప్లేట్లెట్స్, రక్తము గడ్డగట్టడానికి, మనకి ఎప్పుడన్నా మేకగుచ్చుకున్నా తెగినా చూడండి రక్తం కారిపోతుంది. అట్లా కారిపోతే ఉన్న బ్లడ్ అంతా పోతే మనం చచ్చిపోతాం. అలా రక్తము కారిపోకుండా రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్ అనేవి కీమోథెరపీ మందుల ప్రభావంతో తగ్గిపోతాయి బోన్ మ్యారోని అణిచివేయటం వల్ల. ఈ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, రక్తం గడ్డగట్టే ప్రక్రియ కోల్పోతుంది. కాబట్టి ప్లేట్లెట్స్ లేకపోతే ఇప్పుడు 3-4 లక్షల ప్లేట్లెట్స్ మనకు ఉండాలి హెల్దీ, 4.5 లక్షల వరకు ఉంటే హెల్దీ. ఈ కీమోథెరపీ తీసుకునే వారందరికీ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవటం, ట్రీట్మెంట్ మెడికేషన్ డోస్ తగ్గించేస్తారు. అమ్మో ప్లేట్లెట్స్ మరీ డౌన్ అయిపోతున్నాయి, రక్తస్రావం లోపల అవయవాల్లో అయితే ప్రాణాపాయం కలుగుతుంది. అందుకని కీమోథెరపీ మందుల ప్రభావాన్ని స్లో డౌన్ చేస్తారు, డోస్ తగ్గిస్తారు. క్యాన్సర్ కణితి ఇంకా విజృంభించడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇద్దామా ఒక ఇబ్బంది, ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తుంటే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి.
రిస్క్లోకి వెళ్తారు. డెంగ్యూ ఫీవర్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గిపోవడం మీరు చూస్తారు కదా, చాలా మందికి ప్రమాదాలు జరుగుతుంటాయి, ఎక్కిస్తుంటారు ప్లేట్లెట్స్. వీళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ ఆపేస్తారు, కీమోథెరపీ ట్రీట్మెంట్స్ కూడా. ఇప్పుడు ఇలా ఆపేసిన వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది, మెడికేషన్ డోస్ తగ్గించినా కీమోథెరపీ సరిగా పనిచేయదు. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవటం వల్ల ఇలాంటి అసౌకర్యాలు వచ్చి జుట్టు ఎక్కువ ఊడిపోవటం అన్నీ జరుగుతాయి కదా, చాలా సైడ్ ఎఫెక్ట్స్. ఇలాంటి వాటన్నిటిని చెక్ పెట్టడానికి ప్లేట్లెట్స్ తగ్గిన డెంగ్యూ ఫీవర్లో పేషెంట్స్కి గతంలో కూడా బొప్పాయి ఆకు రసాలు తాగినప్పుడు ప్లేట్లెట్స్ బాగా పెరుగుతున్నాయని సైంటిఫిక్గా రుజువై చాలామంది వాడటం పెరగటం చూసాం. మనం కూడా వీడియోస్ రూపంలో చెప్పాం. అదే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లకి ఈ బొప్పాయి ఆకు రసాన్ని కనుక రోజు అంత తాగిస్తే అది చేదుగా ఉంటుంది, బాగోదు. ఇక కషాయంలాగా ఒక 2-3 స్పూన్లు అట్లా 4 స్పూన్లు చిన్న పావు కప్పు అంత తీసుకుని గటక్కనట్లా మింగేస్తే పని అయిపోతుంది. అలా త్రాగించేయటం, దీని ద్వారా ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి. కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్లేట్లెట్స్ డౌన్ అయి ట్రీట్మెంట్ ఆగిపోవటం, ట్రీట్మెంట్ డోస్ తగ్గించటం అన్నీ జరిగాయి కదా. ఇప్పుడు యథావిధిగా ట్రీట్మెంట్ కొనసాగించేటట్టు బొప్పాయి ఆకు రసం చక్కగా ప్లేట్లెట్స్ని పెరిగేటట్టు చేస్తున్నదని 219 మంది థ్రాంబోసైటోపీనియా అంటారు, ప్లేట్లెట్స్ తగ్గే సమస్యని. ఈ 219 మంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్లేట్లెట్స్ తగ్గిన వారిని సెలెక్ట్ చేసి టాటా మెమోరియల్ సెంటర్కి చెందిన జిఐ మెడికల్ పరిశోధకులు ఈ 219 మందికి బొప్పాయి ఆకు రసాన్ని ఇచ్చి చెక్ చేశారు. ప్లేట్లెట్స్ డౌన్ అవ్వటం ఆగిపోయింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ డోస్ తగ్గించకుండా యథావిధిగా డాక్టర్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేసుకుంటూ వెళ్ళిన పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ రావటం, ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే రిస్క్ రాకపోవటం, ప్లేట్లెట్స్ యథావిధిగా మెయింటైన్ అవ్వటం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇది భలే సక్సెస్ఫుల్గా ప్రత్యామ్నాయానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ తోడుగా ఇది కూడా ఉపయోగిస్తే కీమోథెరపీ తీసుకునే వారికి బ్రహ్మాండంగా పనికొస్తున్నదని వీళ్ళ సైంటిఫిక్గా రుజువు చేశారనమాట. మరి చేదుగా ఉండి బొప్పాయి ఆకు రసం నేను తాగలేకపోతున్నాను అనుకునే వారికి ఈ మధ్య బొప్పాయి ఆకు పొడిని క్యాప్సూల్స్లో నింపేసి అలాంటి క్యాప్సూల్స్ రూపంలో అమ్ముతున్నారనమాట. అలాంటి మెడికల్ షాప్లో కూడా దొరుకుతున్నాయి. ప్రత్యామ్నాయంగా వీటినైనా వాడుకోవచ్చు అని క్యాన్సర్ పరిశోధకులు ముంబైలో ఉండే టాటా మెమోరియల్ సెంటర్ వారు చేసిన ఈ పరిశోధన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వారు ప్రచురించే జర్నల్లో మన ముంబైలో జరిగిన టాటా మెమోరియల్ ట్రస్ట్ వారి యొక్క క్యాన్సర్ పరిశోధన బొప్పాయి ఆకు మీద వాళ్ళ ఆర్టికల్లో రిలీజ్ అయిందనమాట. మరి వరల్డ్ వైడ్ బొప్పాయి ఆకు రసం ఎంత ఉపయోగపడుతుందని మన ఇండియా వారు ఇచ్చిన పరిశోధన ఇప్పుడు వరల్డ్ వైడ్ వెళ్ళి ఎంతోమంది క్యాన్సర్ కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకునే వారికి చక్కగా ఇది హెల్ప్ చేస్తున్నదని రుజువైంది. కాబట్టి పల్లెటూళ్ళలో ఎక్కడ పడ్డా బొప్పాయి ఆకులు దొరుకుతాయి. అందరి దొడ్లో అన్న ఆకులు కట్ చేసి ముక్కలు గ్రైండ్ చేసేసి బొప్పాయి కషాయం కాస్త 2-3 స్పూన్లు 4 స్పూన్లు అట్లా తాగేస్తే ఇమీడియట్గా, అంటే డైలీ అట్లా తీసుకోవటం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతుంటాయి. అప్పుడప్పుడు చెకప్ చేసుకుని ప్లేట్లెట్స్ తగ్గకుండా బొప్పాయి ఆకుని మధ్య మధ్యలో అట్లా వాడినా సరిపోతుందన్నమాట. ఇలా క్యాన్సర్ పేషెంట్లు బొప్పాయి ఆకు రసాన్ని లేదా ఆ క్యాప్సూల్స్ని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.